నమస్తే. బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు వస్తున్న నేపథ్యంలో మాట్లాడదాం. మనతో పాటు మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎట్లా అనిపిస్తుంది మేడం కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి రెండు మంత్రిత్వ శాఖలు వచ్చేసినాయి మన తెలంగాణకి? ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళ ఫేసెస్ లో మీకు కనిపిస్తుంది. యూఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా మన తెలంగాణ నుంచి ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్స్గా మోదీ గారి గవర్నమెంట్లో అక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్గా మేము ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తామో ఆ అభిమానులు ఇద్దరు అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని ఇంతకంటే నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేను. బికాజ్ మీరు చూడొచ్చు తలకు పగడీలు కట్టుకొని వీళ్ళంతా కలర్ఫుల్గా ఉన్నారో మా మహిళలంతా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎంత సంతోషంగా ఉన్నామో. వారికి ఘన స్వాగతం పలకడానికి మహిళా మోర్చా నుంచి పెద్ద ఎత్తున మేము పార్టిసిపేట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేసిరా మేడం రెండు కేంద్ర మంత్రి శాఖలు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశామండి. బికాజ్ ఎన్నడూ లేనన్ని విధంగా ఈసారి 8 పార్లమెంట్ సీట్స్ మనం దక్కించుకున్నాం కాబట్టి ఓవరాల్గా కూడా చూసుకున్నట్టయితే మన ఇండియాలో తెలంగాణ మంచి రోల్ ప్లే చేసింది. ఈసారి 8 పార్లమెంట్ సీట్స్ 4 నుంచి 8 రావడం కూడా మోదీ గారు కూడా పర్సనల్గా అందరినీ మెచ్చుకోవడం జరిగింది. సో దీనికి కారణము మన కార్యకర్తలు, మన నాయకులు అందరితో కృషితోనే ఇదంతా సాధ్యమైంది. సో ఇంకా ఆనందం ఏంటంటే ఇద్దరికి మా తెలంగాణ నుంచి మినిస్ట్రీస్ రావడం, అది కూడా మంచి పోర్ట్ఫోలియోస్తోని వాళ్ళ మినిస్ట్రీలో రావడం మాకు అందరికి సంతోషం. బీజేపీకి సాధ్యమవుతుంది అంటే చాలా చిన్న సామాన్య కార్యకర్త నుంచి ఇటు కేంద్ర మంత్రుల దాకా ఎదిగిన బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళిద్దరు. సో దీని గురించి ఏం చెప్తారు? అది ఓన్లీ భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందండి. ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి, ఏబీవీపీ కార్యకర్త నుంచి, ఒక కార్పొరేటర్ స్టేజ్ నుంచి ఇప్పుడు యూనియన్ మినిస్టర్ అయ్యే స్టేజ్ వరకు భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే పార్టీని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ నష్టం జరగదని వీరిద్దరే ఎగ్జాంపుల్ దానికి. నెక్స్ట్ తెలంగాణ చీఫ్ ఎవరు కాబోతున్నారు? తెలంగాణ అధ్యక్షులు ఎవరు కాబోతున్నారు? అది మేము చెప్పలేము. ఎవరైనా సంతోషమే. బికాజ్ ఎవరు వచ్చినా కానీ పార్టీ బలోపేతానికి అందరం పనిచేస్తాము. ఎవరైనా మాకు సంతోషం. ఇంకోటి మేడం, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, సో గతంలో అది 0కి పరిమితమైన పార్టీ, సో ఇప్పుడు బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి స్టాక్ కూడా వస్తుంది. సో దానిపైన అది ఇంత ముందు కూడా మా నాయకులు చెప్పిండ్రు, అది అస్సలు సాధ్యం కాదని, మేము రానివ్వాలని. సో అట్లాంటిది ఏం లేదండి. సో ఓవరాల్ గా ఫైనల్ గా చెప్పండి మేడం, నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ 2029 ఆటలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 8 పార్లమెంట్ సీట్స్ మాకు ఇప్పుడు పునాది, అంటే మాకు హోప్ ఇచ్చింది 8 సీట్స్. సో తప్పకుండా రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. 2029లో భారతీయ జనతా పార్టీ జెండాని ఎగరేయడం చూస్తాం. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. ఎలాగైనా సరే 2029 కల్లా అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పేసి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో సాయితో రాణా ప్రతాప్.